హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలా రోజులు అయిపోయిందనమాట బయట ఫుడ్ తిని. ఇంకైతే మేమైతే ఫుడ్ తినడానికి అయితే వెళ్ళలేదులేండి, వేరే పని మీద అయితే బయటకైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అలాగే తినడానికి అయితే వెళ్ళాము. నేను మా వారితో వెళ్ళేటప్పుడు ఫుల్గా నాన్ వెజ్ అయితే తిందాం అనేసి అయితే అనుకుంటాను. కాకపోతే ఆ రోజు అయితే వారం అయితే సెట్ అవ్వదు. మేము వెళ్ళే రోజు ఇంకా మండే కాబట్టి ఇంకా ఇలా వెజ్ అయితే తీసుకున్నాము. ఇంకా మా వారైతే అక్కడ దగ్గరలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్కి అయితే తీసుకొని అయితే వెళ్ళారనమాట. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఐటమ్స్ అయితే వేసారనమాట. ఫస్ట్ ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటారు, అన్నీ కొంచెం కొంచెం వేస్తారనమాట. ఇంకా మనకి ఏవి నచ్చిందంటే కావాలంటే వేస్తారు, కాకపోతే ఎక్కువైతే వేయరు, కొంచెం కొంచెం వేస్తారు. ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి అయితే టేస్ట్ అయితే చేయమనేసి అయితే చెప్తారనమాట. ఇక్కడైతే ఫస్ట్ అయితే నేనైతే బూరి అయితే టేస్ట్ అయితే చేశాను. చాలా బాగుంటుందండి బూరి అయితే. లాస్ట్లో కూడా ఇంకొకటి అయితే తీసుకున్నాను. ఇంకా ఈ బూరి అన్నీ కొంచెం కొంచెం అలాగైతే తిన్నానమాట. అక్కడ టమాటా రైస్, పులిహోర, వెజ్ బిర్యానీ అన్నీ కొంచెం కొంచెం వేశారు కదా, అవన్నీ కొద్ది కొద్దిగా టేస్ట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ రైస్ అయితే పెట్టుకున్నాను. రైస్ పెట్టుకొని ఇక్కడ చూసారు కదా, దొండకాయ పచ్చడి అయితే వేశారు. చాలా బాగుందనమాట. అన్నీ రెండు రెండు ముద్దలే తినాలి, ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉంటాయి కాబట్టి అన్నీ కలుపుకొని తినాలి కాబట్టి ఇంక రెండు రెండు ముద్దలు అయితే కలుపుకొని అయితే అన్నీ తినేసాను అనమాట. ఇక్కడ లాస్ట్లో అయితే పెరిగేసుకొని అయితే తిన్నాను అనమాట. నాకు ఏది ఉన్నా లేకపోయినా సరే పెరుగు ఉంటే చాలా ఇష్టం అనమాట. లాస్ట్లో ఒక 2 ముద్దలైనా సరే పెరుగన్నం అనేది వండాలండి. ఓకేనండి, వీడియో ఎలా ఉందో ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.